మీరు ఏఐ అండ్ ఎంఎల్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా? కానీ ఏం నేర్చుకోవాలో తెలియట్లేదా? చాలా మంది ఇంటర్వ్యూస్ లో డెఫినేషన్ నేర్చుకుని వెళ్తారు అండ్ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఎలా ఆన్సర్ చేయాలో తెలియదు. దే డోంట్ నో హౌ టు ఆన్సర్. ఎందుకు? ఎందుకంటే బికాస్ మీరు ఏం చేస్తారంటే బై హార్ట్ చేసుకుని వెళ్తారనమాట. ఇప్పుడు నేను టాప్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏవి అడగొచ్చు ఏ అండ్ ఎంఎల్ గురించి అని చెప్తాను. లాస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. నమస్కారం, నేను మీ నేత్రావతి. స్టెప్ బై స్టెప్ 10 క్వశ్చన్స్ ని ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నంబర్ 1, ఓవర్ ఫిట్టింగ్. ఇప్పుడు డైరెక్ట్ గా ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటి అని ఎవరు అడగరు ఇంటర్వ్యూస్. క్వశ్చన్ ఎలా ఫామ్ చేస్తారంటే, మోడల్ ట్రైనింగ్ లో బాగానే వర్క్ అవుతుంది కానీ రియల్ డేటా వచ్చినప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతుంది అని అడుగుతారు. దీనికి ఆన్సర్ మీరు చెప్పాల్సింది అంటే ఓవర్ ఫిట్టింగ్. ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటి? మోడల్ ట్రైనింగ్ డేటాలో బాగా వర్క్ అవుతుంది, ట్రైనింగ్ డేటాని బాగా మెమోరైజ్ చేసేస్తుంది, కానీ ఒరిజినల్ డేటాకి వచ్చేసరికి అది ఫెయిల్ అయిపోతుంది. ఇంతేకాక దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఎగ్జామ్ లో బై హార్ట్ చేసుకుని వెళ్ళింటాడు కానీ క్వశ్చన్ ట్విస్ట్ అవ్వగానే ఆన్సర్ చేయలేకపోతాడు. సో ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చి మీరు చెప్తే దీనికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. దీనికి ఫాలో అప్ క్వశ్చన్ గా హౌ టు ఫిక్స్ ఓవర్ ఫిట్టింగ్ అనే క్వశ్చన్ వస్తుంది. సో ఎలా రెడ్యూస్ చేస్తారు ఓవర్ ఫిట్టింగ్ ని అని అడుగుతారు. దీనికి 3 వేస్ ఉన్నాయి. ఒకటి మోర్ డేటా ఇవ్వడం, 2 రెగ్యులరైజేషన్, 3 సింపుల్ మోడల్. గోల్ ఇస్ నాట్ ఓన్లీ ట్రైనింగ్ ద డేటా బట్ ఆల్సో గోల్ ఇస్ జనరలైజేషన్. అంటే అన్ని డేటాకి వర్క్ అయ్యేలాగా మనం మోడల్ ని ఎలా ట్రైన్ చేయొచ్చు అని చెప్పాలి. ఈ 3 మెథడ్స్ మీరు చెప్పారంటే ఇంటర్వ్యూయర్ కన్విన్స్ అవుతారు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ రెగ్యులరైజేషన్. రెగ్యులరైజేషన్ అంటే ఏంటి? సో ఓవర్ ఫిట్టింగ్ ని కంట్రోల్ చేయడానికి ఉన్న ఒక మెథడ్ రెగ్యులరైజేషన్. ఇందులో L1, L2 అని ఉంటాయి. L1 లో ఏం జరుగుతుంది అంటే అన్నెసెసరీ ఫీచర్స్ ని రిమూవ్ చేయడం అండ్ L2 లో వెయిట్స్ ని రెడ్యూస్ చేయడం. సో దీనివల్ల మనం రియల్ అండర్స్టాండింగ్ ఏంటంటే మోడల్ కి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తే ఓవర్ రియాక్ట్ అవుతుంది. అది జరగకుండా కంట్రోల్ చేసే మెథడే రెగ్యులరైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రెసిషన్ వర్సెస్ రీకాల్. ఇది చాలా ఇంపార్టెంట్ రియల్ వరల్డ్ క్వశ్చన్ అండ్ చాలా దగ్గర ఎక్కువగా అడుగుతారు అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే, ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ లో రీకాల్ ఇంపార్టెంటా లేదా ప్రెసిషనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రెసిషన్ అండ్ రీకాల్ అంటే ఏంటి అనేది అర్థం అవ్వాలి. ప్రెసిషన్ అంటే ఫాల్స్ అలారమ్స్ ని తగ్గించడం, రీకాల్ అంటే యాక్చువల్ ఫ్రాడ్ ని డిటెక్ట్ చేయడం. సో ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ అని వస్తే మీకు రీకాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఫ్రాడ్ మిస్ అయితే లాస్ ఎక్కువ. సో మీరు ఎలా స్టార్ట్ చేయాలి ఇంటర్వ్యూలో అంటే డిపెండ్స్ ఆన్ ద యూస్ కేస్ అని చెప్పేసి స్టార్ట్ చేయండి అండ్ ఫైనల్ గా రీకాల్ ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బయాస్ వర్సెస్ వేరియన్స్. సో వాట్ ఇస్ బయాస్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్ అని అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై బయాస్ అంటే అండర్ ఫిట్టింగ్, సో హై వేరియన్స్ అంటే ఓవర్ ఫిట్టింగ్. మోడల్ టూ సింపుల్ అయిన ప్రాబ్లం, టూ కాంప్లెక్స్ అయిన ప్రాబ్లం. సో మీరు ఏం చెప్పాలి అంటే వీ నీడ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ బయాస్ అండ్ వేరియన్స్, దెన్ ఓన్లీ మోడల్ విల్ వర్క్ పర్ఫెక్ట్లీ అండ్ మోడరేట్లీ అనేది మీ ఆన్సర్ అయి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు సేమ్ డేటాతో ఒక మోడల్ ని ట్రైన్ చేసి ప్లస్ టెస్టింగ్ కి కూడా అదే డేటాని యూస్ చేస్తే ఏం అవ్వచ్చు? ఇప్పుడు ట్రైన్ చేసిన డేటా ఆల్రెడీ మోడల్ మెమొరైజ్ చేసేసి ఉంటుంది. ఇప్పుడు దాంతోనే టెస్ట్ చేస్తే ఏమవుతుందంటే రియల్ వరల్డ్ లో అది ఫెయిల్ అయిపోతుంది. సో ఆల్వేస్ టెస్ట్ డేటాని మనం లెర్నింగ్ పర్పస్ కి యూస్ చేస్తే ట్రైన్ డేటాని అన్సీన్ గా పెట్టాలి. వైల్ టెస్టింగ్ మనం టెస్ట్ డేటాని అన్సీన్ గా పెట్టాలి అండ్ టెస్ట్ చేసేటప్పుడు ఆ డేటాని మనం మోడల్ కి ఇస్తే మోడల్ యాక్చువల్ గా ఏదైనా నేర్చుకుందా లేదా అనేది ఒక డీటెయిల్స్ మనకి తెలుస్తుంది అనమాట. సో టెస్ట్ డేటా ఇస్ ఆల్వేస్ కెప్ట్ ప్రైవేట్. ఈ లైన్ పర్ఫెక్ట్ గా చెప్పండి, టెస్ట్ డేటా అన్సీన్ ఉండాలి అని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇంటర్వ్యూస్ లో. గ్రేడియంట్ డీసెంట్ అంటే ఏంటి? ఇది మన నెక్స్ట్ క్వశ్చన్. గ్రేడియంట్ డీసెంట్ అంటే ఎర్రర్స్ ని స్టెప్ బై స్టెప్ గా తగ్గించడం.
సో ఫర్ ఎగ్జాంపుల్ హిల్ నుంచి కిందికి దిగాలంటే మనం ఏం చేస్తాము, స్టెప్ బై స్టెప్ మెల్లిగా వస్తాము. వి మూవ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ నెగటివ్ గ్రేడియంట్. ఈ లైన్ చాలా పవర్ఫుల్ అండ్ ఇది మీరు చెప్తే ఇంటర్వ్యూయర్ పక్కా కన్విన్స్ అయిపోతారు. సో మీరు ఎలా చెప్పాలి అంటే, మనం నెగటివ్ గ్రేడింగ్ లో మూవ్ అయితే మనకి ఎర్రర్స్ స్టెప్ బై స్టెప్ తగ్గిపోతాయి, ఇది గ్రేడియంట్ డీసెంట్ అంటే అని మీరు చెప్పాలి. సో ఇప్పుడు ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటి అని తెలుసుకున్నాము, కానీ అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటి అని మనం ఎక్కడ చదవలేదు. సో ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే మోడల్ ఓవర్ గా పర్ఫామ్ చేయడం, సో అతిగా ఫ్రీడమ్ ఇవ్వడం అనమాట. కానీ అండర్ ఫిట్టింగ్ అంటే మోడల్ చాలా సింపుల్ గా ఉంటుంది, ప్రాపర్ గా పర్ఫామ్ చేయలేకపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ చదివి కూడా ఎగ్జామ్ లో పర్ఫామ్ చేయలేకపోవడం అంటారు కదా, దాన్నే అండర్ ఫిట్టింగ్ అని అంటారు. సో ఈ అండర్ ఫిట్టింగ్ అనేది ఏముంది కదా, ఈ ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ ఈ రెండు మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఆల్సో ఈ రెండు ఉన్నా కూడా మోడల్ ప్రాపర్ గా వర్క్ అవ్వదు. సో నెక్స్ట్ మనము చూసే క్వశ్చన్ ఏంటంటే కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి. సో ఇప్పుడు అక్యురసీ ఒకటే చాలా మోడల్ ని ట్రైన్ చేయడానికి, లేదా ఓవర్ ఫిట్టింగ్ అండర్ ఫిట్టింగ్ తీసేస్తే అయిపోతుందా? కాదు, ఇంకోటి ఉంటుంది కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్ అనేసి. అక్యురసీ చాలు అని మీరు అనుకుంటుంటే అది రాంగ్. కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్ లో టిపి, టిఎన్, ఎఫ్పి, ఎఫ్ఎన్ అని 4 ఉంటాయి. సో ఇది మోడల్ పర్ఫార్మెన్స్ ని డీప్ గా చూపిస్తుంది. సో ఈ 4 మీరు మెన్షన్ చేశారంటే ఇంటర్వ్యూలో మీరు చాలా సీరియస్ క్యాండిడేట్ గా కనపడతారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే క్లాసిఫికేషన్ వర్సెస్ రిగ్రెషన్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి, రిగ్రెషన్ అంటే ఏంటి, దీన్ని నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నుంచి క్లియర్ చేస్తాను. సో ఇది చాలా ట్రిక్కీగా ఉంటుంది, మీరు ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. క్లాసిఫికేషన్ అంటే బేసికలీ ఏంటి అంటే మనకు వచ్చే అవుట్పుట్ ఉంది కదా, అది కేటగిరీస్ లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈమెయిల్లోనే చూస్తే స్పామ్ అండ్ స్పామ్, నాట్ స్పామ్ అని వస్తుంది. సో అదేంటంటే కేటగిరీస్ గా ఆల్రెడీ డిఫరెన్షియేట్ అయిపోయి ఉంటది. సో దీన్ని క్లాసిఫికేషన్ అంటారు. అండ్ రిగ్రెషన్ అంటే ఏంటి, రిగ్రెషన్ అంటే కంటిన్యూస్ వాల్యూస్ ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము హౌస్ కన్స్ట్రక్షన్ కి వాల్యూ తీసుకుంటాం కదా, హౌస్ ప్రైస్ ఎస్టిమేషన్ ఆర్ సంథింగ్, దాన్ని రిగ్రెషన్ అండర్ లో తీసుకోవచ్చు. అండ్ మంత్లీ సాలరీస్ మనం ఏం రిసీవ్ చేస్తాం కదా, అది కూడా రిగ్రెషన్. సంథింగ్ వీఆర్ గెటింగ్ కంటిన్యూస్లీ, దట్ ఈస్ కాల్డ్ as regression, and which is already divided into categories is called as క్లాసిఫికేషన్. ఎగ్జాంపుల్ ని కరెక్ట్ గా ఇవ్వడం చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది. సో మనం ఈ వీడియోలో టాప్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని చూసాం, ఏఐఎంఎల్ కి సంబంధించింది. మీరు క్లియర్ గా ఆన్సర్ చేయగలిగారు అంటే సగం ఇంటర్వ్యూ పాస్ అయినట్టే, అండ్ యు ఆర్ ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ సో మెనీ అదర్ క్యాండిడేట్స్. నేను డైలీ ఏఐఎంఎల్ ఇంటర్వ్యూ రీల్స్ ని పోస్ట్ చేస్తుంటాను. డే 1 నుంచి 100 వరకు సిరీస్ జరుగుతుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సో దట్ యూ విల్ నాట్ మిస్ ఎనీ ఆఫ్ ద రీల్స్. సో ఫ్యూచర్ రీల్స్ లో ఇంకా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవన్నీ కవర్ చేస్తాను, మీరు చూడాలంటే స్టే ట్యూన్డ్ విత్ మీ. థ్యాంక్ యూ.